హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ అంటే యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో ఒక మేజర్ ఈవెంట్ అనేది ఈరోజు నైట్ మనకి అరౌండ్ 11:30 ఇండియా టైం అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ యూఎస్ ఫెడరల్ మీట్ అవుట్కమ్ అనమాట అండి. ఓకే, సో మోస్ట్ లైక్లీ 75 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ అనేది ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ ఇన్ బై ద మార్కెట్స్ అని చెప్పి అనలిస్టులు చెప్తున్నారు అనమాట అండి. సో ఒకవేళ 75 బేసిస్ పాయింట్స్ కంటే చాలా తక్కువ ఛాన్స్ అనమాట. ఒకవేళ 50 బేసిస్ పాయింట్స్ అయితే మార్కెట్స్ విల్ రాక్, ఒకవేళ 100 బేసిస్ పాయింట్స్ అయితే మార్కెట్ విల్ షేక్ అనమాట అండి. బట్ మోస్ట్లీ 75 బేసిస్ పాయింట్సే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు అనమాట అండి. సో అయితే మెయిన్లీ ఏంటంటే ద కామెంటరీ, సో ద ఫెడ్ చైర్ ఫోర్కాస్ట్ అంటే గోయింగ్ ఫార్వర్డ్ డిసెంబర్లో రేట్ హైక్స్ మేబీ స్లో డౌన్ చేయొచ్చు. ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ 3-4 టైమ్స్ ఆల్రెడీ వి రైజ్ ద ఇంట్రెస్ట్ రేట్స్. సో కొంచెం మేబీ ఇన్ఫ్లేషన్ కొంచెం కంట్రోల్ రావచ్చు, విల్ వెయిట్ అండ్ వాచ్ అలా ఏదైనా, లేదంటే పేజ్ ఏదైతే ఉందో రేట్ హైక్ స్పీడ్ ఏదైతే ఉందో తగ్గిస్తాం. అలాంటిది ఏదైనా ఏమాత్రం కొంచెం ఆప్టిమిస్టిక్ కామెంటరీ వచ్చినా సో ఫర్ దట్ ఆల్సో మార్కెట్ ఈజ్ రెడీ అనమాట అండి. మార్కెట్ ఈజ్ రెడీ టు చీర్ అప్. సో మార్కెట్ దాన్ని పాజిటివ్గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది, రైట్. సో అయితే అహెడ్ ఆఫ్ ది ఈవెంట్ మన మార్కెట్స్ ఈరోజు కొంచెం కూల్ అవ్వడం జరిగిందనమాట అండి. మీరు చూస్తే కనుక ప్రీమియమ్స్ డికే అవ్వట్లేదు, రేపు ఎక్స్పైరీ ఉన్నా కూడా ఆప్షన్స్ మీరు చూస్తే జనరల్గా అహెడ్ ఆఫ్ ది ఈవెంట్ మీరు చూస్తే కనుక సో ఆ ఫియర్ అయితే విక్స్ అది కొంచెం పెరుగుతుంది కాబట్టి సో డెఫినెట్గా ఏంటంటే మీకు ఆ డికే అనేది ఫాస్ట్గా ఉండదన్నమాట. ఇండియా విక్స్ మీరు చూడొచ్చు, ఇండియా విక్స్ కొంచెం పెరిగింది. సో అందువల్ల ప్రీమియమ్స్ అనేవి డికే అంత ఫాస్ట్గా రాదనమాట. ఓకే, సో రేపు ఎప్పుడైతే ఈవెంట్ అవుట్కమ్ అయిపోతే ఐవీ క్రష్ అంటారు అనమాట. నేను జనరల్గా రిజల్ట్స్ ముందర సో అలాగే ఏంటంటే కొంచెం ఐవీ ఎక్కువ ఉంటుంది, ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట అండి. సో కొంతమంది ఎవరైతే మన ఆప్షన్ మాస్టర్ క్లాస్ సిరీస్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఏవైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట అండి. అది సో దే ఆర్ ఆల్సో ప్రాక్టీస్ అబ్జర్వ్డ్ దిస్ అనమాట అండి. సో నేను డిస్కస్ చేస్తే కొంతమంది స్టూడెంట్స్ తోటి సో డికే రావట్లేదు ఏంటంటే దట్ ఈస్ ద రీజన్ ఫ్రెండ్స్. రేపు ఈవెంట్ అయిపోయిన తర్వాత మీకు డెఫినెట్గా సో డికే అయితే వస్తుంది, బట్ కానీ మూవ్మెంట్ సర్ప్రైజ్ మూవ్స్ కూడా రావచ్చు మార్కెట్లో. సో దాని తగ్గట్టుగా ఎనీహౌ వీ నో హౌ టు అడ్జస్ట్మెంట్స్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం కదా. సో దెర్ ఇస్ నో ఇష్యూ అనమాట, రైట్. అండ్ కమింగ్ టు ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ చూస్తే కనుక ఈరోజు ఎఫ్ఐఐస్ దిస్ ఈస్ ద హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట అండి. సో ఈ మార్కెట్లో ద ఓన్లీ పాజిటివ్ థింగ్ అనేది ఏంటంటే ఎఫ్ఐఐస్ ఆర్ నెట్ బయర్స్ దిస్ ఎంటైర్ నవంబర్ అనేది ఆల్రెడీ నేను చెప్తా వస్తున్నాను. నవంబర్ సిరీస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దే హ్యావ్ బీన్ బయింగ్ అనమాట అండి. సో 1430 కోట్లు బై చేయడం జరిగింది, వేరస్ డిఐఎస్ 1378 కోట్లు, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సెల్లింగ్ అనేది డిఐఎస్ చేయడం జరిగిందనమాట అండి. సో ఓవరాల్గా నెక్ టు నెక్ చూస్తే కనుక ఇన్స్టిట్యూషన్స్ వైజ్ పార్టిసిపేషన్ లేదనమాట అండి. ఓకే, సో మేబీ రీటైల్ పీపుల్ ప్రాఫిట్ బుకింగ్ అయి ఉండొచ్చు. అడ్వాన్స్ డిక్లైన్ మీరు చూస్తే కనుక 20 అడ్వాన్స్ 30 డిక్లైన్ అనమాట అండి. నిఫ్టీ 500లో 50-50గా ఉండడం జరిగింది ఇంచుమించు. టువర్డ్స్ కొంచెం వీక్నెస్ ఎక్కువ, కొంచెం డిక్లైన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్. అండ్ మహీంద్రా హాలిడేస్ డిక్లేర్డ్ ఇట్స్ ఓకే అనమాట అండి. సో నాట్ వెరీ గుడ్ రిజల్ట్, బట్ ఇట్స్ ఓకే అట్ ద సేమ్ టైమ్. అంత డిసప్పాయింటింగ్ ఏం లేదు. ఎఫ్ఎస్ఎల్ కూడా నథింగ్ ఇంట్రెస్టింగ్ స్పెసిఫిక్గా ఏం లేదనమాట అండి. ఓకే, అండ్ ఆటో సేల్స్ ఇవన్నీ కొన్ని మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, మీరు ఏదైనా కంపెనీ హోల్డ్ చేస్తూ ఉంటే యూ కెన్ గో త్రూ అనమాట అండి. ఓకే, సో అండ్ చిన్న చిన్న కంపెనీ జేకే టైర్ సో డిక్లేర్డ్ ఫ్లాట్ రిజల్ట్ అనమాట అండి. సో ఆల్మోస్ట్ మెయిన్ కంపెనీస్ ఆల్రెడీ కొన్ని డిక్లేర్ చేసేయడం జరిగింది కదా. సో మిగతా కొన్ని చిన్న చిన్న కంపెనీలు డిక్లేర్ చేస్తున్నాయి అనమాట అండి, రైట్. మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఇట్ గేవ్ వండర్ఫుల్ లాస్ అనమాట అండి, ప్రాఫిట్ కాదు. ఓకే, సో ప్రీవియస్గా 223 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. ఎక్సెప్షనల్ లాస్ ఏదో ఉంది సంథింగ్, ఇది వన్ టైం లాస్ అనమాట అండి. ఓకే, సో ఇలాంటి కొన్ని స్టాక్స్లో రియాక్షన్స్ చూసుకోండి, కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ వాల్టాస్, కాన్సా ఇవన్నీ యాక్చువల్గా నిన్న మనం డిస్కస్ చేసిన తర్వాత ఐ థింక్ దే అప్డేటెడ్ అనమాట అండి. సో అదాని పోర్టు దే డిక్లేర్డ్ వెరీ గుడ్ రిజల్ట్, రైట్. సో ఓవరాల్గా సో థింగ్స్ ఆర్ లుకింగ్ గుడ్. ఓవరాల్గా రిజల్ట్ సీజన్ ఈజ్ గోయింగ్ గుడ్ అనమాట అండి ఖచ్చితంగా. సో అయితే వాల్టాస్ లాస్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ దే డిక్లేర్డ్ గుడ్ ప్రాఫిట్ అనమాట అండి, రైట్. ఓకే అండి, సో ఓవరాల్గా సో రిజల్ట్ సీజన్ బాగానే నడిచిందని చెప్పాలి వాటిని ఖచ్చితంగా. రిజల్ట్ సీజన్ ఈజ్ ఓకే, సో థింగ్స్ ఆర్ లుకింగ్ గుడ్ అనమాట అండి. బట్ మార్కెట్ స్మిత్ మాత్రం స్టిల్ ఇంకా ఇది బుల్ రన్ అని చెప్పట్లేదు, స్టిల్ ఇట్ ఈస్ అటెంప్టింగ్ టు ర్యాలీ. సో ఇంకా ప్రీవియస్ స్వింగ్ హై దాటి క్లోజ్ అయితే తప్ప మేబీ దే డోంట్ డిక్లేర్, స్టిల్ వాళ్ళ స్టాన్స్ ఇంకా మారలేదు, రైట్. అండ్ కొన్ని స్టాక్స్ అయితే దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట, ఎస్పెషల్లీ షిప్పింగ్ రిలేటెడ్. ఇందులో మన పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, ట్రేడ్ మొమెంటమ్ అని పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ ఒక స్టాక్ మేము హోల్డ్ చేస్తున్నాం అనమాట ఇందులో. సో ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట అండి, రైట్. ఓకే, అండ్ ఈరోజు కొన్ని స్టాక్స్ లైక్ ఎఫ్సిఎల్ ఐ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి, మోర్ దెన్ 50% రిటర్న్స్ అనమాట అండి. అందులో నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట ఈరోజు. ఐ బుక్డ్ ద ప్రాఫిట్. ఓకే, సో ఎందుకంటే ఇట్ ఈస్ కూలింగ్ ఆఫ్, అంటే ఎగ్జాక్ట్ పీక్లో అమ్మడం ఇంపాసిబుల్ కాదు కదా. సో పీక్ పైనుంచి ఆల్రెడీ ఒక 8-10% కరెక్షన్ వచ్చింది కాబట్టి విత్ 50% ప్రాఫిట్ నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట అండి. సో ఐ థింక్ మన ఛానల్లో ప్రీవియస్గా కూడా ఎఫ్సిఎల్ ఫినోటెక్స్ కెమికల్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది కదా, రైట్. అండ్ విల్ లుక్ ఎట్ ద గ్లోబల్ ఇండిసెస్ అనమాట అండి. సో డాక్స్
ఈజ్ ట్రేడింగ్ అబ్సల్యూట్లీ ఫ్లాట్ అనమాట. సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో డాక్స్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది, రైట్. సో అండ్ మిగతా మార్కెట్స్ చూస్తే, ఎందుకంటే ముందు గ్లోబల్ మార్కెట్ చూసి తర్వాత మన మార్కెట్ టెక్నికల్స్ డిస్కస్ చేద్దాం అనమాట. ఎందుకంటే గ్లోబల్ ఈవెంట్ ఉంది కదా, సో గ్లోబల్ నుంచే మన సిగ్నల్స్ తీసుకుంటుంది కదా. నాస్డాక్ ఇస్ స్ట్రగులింగ్ యాజ్ యూజువల్, అది మనం అనుకున్నదే. సో నాస్డాక్ ఈస్ ద లాగార్డ్, రైట్. అండ్ యా, స్టిల్ ఇట్ ఈస్ ఓకే. సో డౌ జోన్స్ స్టిల్ అబౌవ్ దట్ స్వింగ్ హై అనమాట అండి. అండ్ ఇట్ ఈస్ జస్ట్ అబౌవ్ ద 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఆన్ డైలీ టైమ్ ఫ్రేమ్, రైట్. సో స్టిల్ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్ అనమాట అండి. అయితే ఈరోజు ఈవెంట్ అవుట్కమ్ తర్వాత సో ఏమైనా పికప్ అవుతుందేమో చూడాలి. అయితే విక్స్ ఈవెంట్ ముందర కొంచెం ఫీర్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనం చూడొచ్చు అనమాట అండి. సో కొంచెం పికప్ అవ్వడం జరిగింది, రైట్. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్స్ వెళ్ళే ముందర ఒకసారి సెక్టర్ అనాలిసిస్ కూడా చూసేద్దాం. మీడియా, మెటల్స్, ఫార్మా అవి కొంచెం గ్రీన్లో క్లోజ్ అయ్యి, బట్ అదర్ దెన్ దట్ రిమైనింగ్ ఆల్ క్లోజ్డ్ ఇన్ రెడ్, బట్ నథింగ్ సివియర్ అనమాట అండి. అన్నీ కూడా 1% లోపే క్లోజ్ అవ్వడం జరిగింది. సో అంటే సెక్టరల్ వైజ్ నథింగ్ స్పెసిఫిక్ మేజర్గా ఏమీ లేదనమాట అండి. ఓకే, రైట్. అండ్ నౌ విల్ కమ్ టు ది ఇండిసెస్ టెక్నికల్స్ చూస్తే కనుక, సో బ్యాంక్ నిఫ్టీ సేమ్ స్టోరీ. సో సేమ్ ఏరియాలో కన్సల్టేషన్ అవుతుంది. వెదర్ ఇట్ విల్ రిపీట్ ఆర్ ఇట్ విల్ బ్రేక్అవుట్ అనేది డెసిషన్ అనేది మనకి రేపు వస్తుంది అనమాట అండి. బట్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు బ్రేక్ అనమాట అండి సెవరల్ టైమ్స్ ఆల్రెడీ. ఎప్పుడైతే కూడా ఒక దగ్గర మీరు ఒక పాయింట్ని ఇఫ్ యూ కీప్ ఆన్ హిట్టింగ్, రైట్, సో డెఫినెట్లీ ఇట్ బికమ్స్ వీక్ అనమాట. అంటే ఇది రెసిస్టెన్స్ కింద ఉండడం జరిగింది కదా. ఈ లెవెల్ 41,400 లెవెల్ అయితే అరౌండ్ ఏదైతే లెవెల్ ఉందో 41,300, 400 లెవెల్, ఇట్ ఇస్ బ్యాంగ్ సెవరల్ టైమ్స్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు హిట్ అనమాట అండి. ఇట్ ఈస్ ట్రయింగ్ టు క్రాస్ అనమాట. లెట్ us hope so ఈవెంట్ ఏదన్నా కొంచెం నెగిటివ్గా ఉండకుండా చాలు, పెద్ద ఫేవరబుల్ ఉండట్లేదు. సో మార్కెట్ ఈజ్ రెడీ టు జంప్ అనమాట అండి, రైట్. ఓకే. అండ్ వీక్లీ క్యాండిల్ షేప్ ఎలా ఉందో చూస్తే కనుక యాక్చువల్గా, బట్ వీక్లీ క్యాండిల్ అయితే స్టిల్ ఇట్ ఈస్ ఫార్మింగ్ లైక్ నెగిటివ్ క్యాండిల్ ఓన్లీ. సో విల్ సీ అనమాట అండి. సో వెదర్ క్యాండిల్ టర్న్ అయ్యి గ్రీన్ కింద అవుతుందా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ యాజ్ ఆఫ్ నో చూస్తే కనుక స్ట్రగ్లింగ్ అట్ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట అండి. సో ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర స్ట్రగుల్ అవుతుంది. అండ్ కమింగ్ టు నిఫ్టీ చార్ట్ మాత్రం ఇట్ గేవ్ ఎ బేరిష్ సిగ్నల్ అనమాట అండి, రైట్. సో అంటే మళ్ళీ నిఫ్టీ మనం అనుకున్నట్టు మేబీ ఈ ప్యాటర్న్కి వెళ్తుందా అని ఇండికేట్ చేస్తుంది. లెట్ us see. జనరల్గా 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కొంచెం రిలయబుల్ అనమాట. సింగిల్ క్యాండిల్ స్టిక్ అంటే నిన్న ఆల్రెడీ మనం అనుకోవడం జరిగింది కదా. సో ఎందుకంటే ఒక డోజీ ఫార్మేషన్ వచ్చింది, కైండ్ ఆఫ్ ఇండెసిషన్, బుల్స్ బేర్స్ మధ్య కైండ్ ఆఫ్ అని చెప్పి నిన్న మనం అనుకోవడం జరిగింది. సో అయితే ఇన్ కంటిన్యూషన్ విత్ దట్ దానికి బేరిష్ ఎన్గల్ఫ్ రావడం అనేది దట్ ఈస్ నెగిటివ్ ఫర్ ద మార్కెట్ అనమాట. ఖచ్చితంగా మీరు చూస్తే కనుక ఎప్పుడైనా ఇలా ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్, రైట్, బేరిష్ ఎన్గల్ఫ్ టైప్ వస్తే కనుక ఒక పీక్ స్వింగ్ హైలో జనరల్గా మార్కెట్స్ పడే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అయితే ఒక స్వింగ్ హై దగ్గర బేరిష్ ఎన్గల్ఫ్ అనేది దట్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్ అనమాట అండి ఫర్ ద మార్కెట్, ఎస్పెషల్లీ నిఫ్టీ అనమాట అండి. జనరల్గా ఏదైనా స్వింగ్ హైస్లో ఇలా ఒక బేరిష్ క్యాండిల్, బేరిష్ ఎన్గల్ఫ్ వచ్చినప్పుడు జనరల్గా సో కరెక్షన్ అనేది వచ్చి ఛాన్సెస్ ఉంటాయి. బట్ చూద్దాం అనమాట అండి. ప్యాటర్న్స్ ఫెయిల్ అవుతాయి, డోంట్ వర్రీ. సో చూసారు కదా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చూడండి, ఎప్పుడైతే మంచి కంటిన్యూ అప్ ట్రెండ్ వచ్చిందో ఒక బేరిష్ ఎన్గల్ఫ్ క్యాండిల్, జూమ్, మార్కెట్ కేమ్ డౌన్. మళ్ళీ ఒక స్వింగ్ హై వచ్చింది, ఒక బేరిష్ ఎన్గల్ఫ్ క్యాండిల్, మార్కెట్ కేమ్ డౌన్, రైట్. సో ఇలా సెవరల్ టైమ్స్లో మన ఎగ్జాంపుల్ చూడొచ్చు అనమాట అండి. సో బేరిష్ ఎన్గల్ఫ్ ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్ అనమాట. యాక్చువల్గా మార్కెట్ బాగా పెరిగింది, మళ్ళీ బేరిష్ ఎన్గల్ఫ్, మార్కెట్ పడడం జరిగింది, రైట్. ఓకే అండి. సో ఈ ప్యాటర్న్ రావడం అనేది ఈరోజు ఇట్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్. ఓకే. సో ఎస్పెషల్లీ నిఫ్టీలో అనమాట అండి. సో బట్ రేపు ఈవెంట్ తర్వాత కాబట్టి సో ఎవరైతే ఆల్రెడీ పొజిషన్స్ తీసుకున్నారో లాంగ్ పొజిషన్స్ మాత్రం ఈ రోజు లో క్లోజ్ అయితే మాత్రం యూ హ్యావ్ టు ఇమీడియట్లీ కమ్అట్ అనమాట. దట్ షుడ్ బి యువర్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. 18,000 మార్క్ దిగితే మాత్రం ఇమీడియట్గా మీరు బయింగ్ నుంచి సెల్లింగ్ వెళ్ళిపోవచ్చు అనమాట అండి. సో 18,000 మార్క్ అనేది క్లియర్ కట్ స్టాప్ లాస్ కింద పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే ఒకవేళ నిఫ్టీ లాంగ్ పొజిషన్ తీసుకున్నారో సో దట్ ఈజ్, ఎందుకంటే చాలామంది ఫోమో బ్యాచ్ ఉంటారు, వాళ్ళు కంగారు అనమాట అండి. కంగారు ఏదో మిస్ అయిపోతున్నాం అని చెప్పి ఏంటంటే ఎప్పుడైతే గ్యాప్ అప్ వస్తుందో ఇదే అంత పెరగదులేండి, పడిపోద్దులేండి అంటారు. సో ఇంకా పెరిగినా కూడా వాళ్ళకి నమ్మకం రాదు. ఇంకా పెరిగినా కూడా 2-3 ఇంకా లాస్ట్లో ఎగ్జాక్ట్ పీక్లో ఎక్కి అక్కడ స్టక్ అయిపోతూ ఉంటారు అన్నమాట చాలామంది. మనం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం అవ్వదు. సో చాలామంది ఏంటంటే ఆ ఫోమోలో దొరికేస్తూ ఉంటారు అన్నమాట అండి. సో పీక్ టాప్ లెవెల్స్లో స్టక్ అయిపోతుంది అనమాట క్యాపిటల్, అండ్ దే విల్ బి ఫేసింగ్ హ్యూజ్ లాసెస్ అనమాట అండి. ఓకే. సో అందువల్ల అలా ఎవరైనా ఉంటే మాత్రం నా రిక్వెస్ట్ 18,000 మర్చిపోద్దు ఫ్రెండ్స్, సైకలాజికల్ మార్క్ కూడా. సో 18,000 అండ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ పరంగా కూడా బేరిష్ ఎన్గల్ఫ్ వచ్చింది, విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి నెగిటివ్ అనమాట అండి. ఓకే. సో అది దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ కనుక ఇఫ్ ఇట్ మేనేజ్ టు క్లోజ్ అబౌట్ టుడేస్ హై, మీరు మళ్ళీ మార్కెట్ వెనక్కి తిరిగి చూడదు, వండర్ఫుల్గా పెరిగిపోతుంది 18,200. ఈ లెవెల్స్ రెండు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. 18,200 పైన బుల్లిష్నెస్, ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్, 18,000 కింద వీక్నెస్, బేరిష్నెస్ వచ్చే ఛాన్సెస్ మనకి క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి అనమాట. సో అది దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ కొంచెం పాయింట్స్ దృష్టిలో పెట్టుకోండి. అండ్ వీక్లీ క్యాండిల్ పరంగా ఇట్ ఈస్ లుకింగ్ గుడ్ అనమాట. వెన్ కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీ,
నిఫ్టీ స్టిల్ గ్రీన్ క్యాండిల్ అనమాట, రైట్. ఓకే, ఒక క్రిటికల్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది కదండి. సో ఇఫ్ ఇట్ మేనేజ్ టు క్రాస్ అబౌవ్ దట్ కైండ్ ఆఫ్ డబల్ షోల్డర్, ఓకే, ఇన్వర్టెడ్ హ్యాండ్, రైట్. ఓకే, సో ఇది బ్రేక్అవుట్ వస్తే కనుక టార్గెట్స్ చాలా పెద్దవి ఉన్నాయన్నమాట అండి. సో అది ఇప్పుడు వస్తుందా లేదంటే ఇంకో షోల్డర్ ఫామ్ అయిన తర్వాత ఇందాక నేను చూపించినట్టుగా డైలీ టైం ఫ్రేమ్లో ఇన్వర్స్ సైడ్ అండ్ షోల్డర్ కంప్లీట్ అయ్యాక వెళ్తుంది అనేది దట్ టైం విల్ డిసైడ్, రైట్. బట్ కొంచెం లెవెల్స్ మాత్రం ఒక రేంజ్ అనేది మనం చెప్పగలం తప్ప ఎగ్జాక్ట్ 100% జరుగుతుందని నోబడి కెన్ టెల్. ఓకే, సో అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్, రైట్. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్, ఈరోజు ఒకటి రెండు స్టాక్ ఐడియాస్ ఉన్నాయన్నమాట అండి, అవి డిస్కస్ చేద్దాం. సో ఐ థింక్ ఆల్రెడీ సుప్రీం ఇండస్ట్రీస్ ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఈరోజు కూడా 1% పెరగడం జరిగింది వండర్ఫుల్గా. ఓకే, అండ్ మెట్రోపాలిస్ ఇలా కొన్ని స్టాక్స్ మనం డిస్కస్ చేసాం కదా, దే ఆర్ ఓకే, గుడ్, రైట్. సో పుదింజీ పేపర్ అనమాట అండి ఈరోజు ఫస్ట్ స్టాక్ నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకున్నది. సో పుదింజీ పేపర్, ఓకే, మీరు చూస్తే కనుక ఇక్కడ కూడా కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ ఆర్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు చూడొచ్చు అనమాట, ఒక బ్యూటిఫుల్ కన్సాలిడేషన్ 30 to 50 మధ్య బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి స్టాక్ 70 రూపీస్ దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట అండి. ప్రైస్ 52 రూపీస్ ఉంది ఫ్రెండ్స్, స్టాక్ వచ్చి అరౌండ్ 52 ఉంది కదా. అయితే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ 45 అనమాట అండి. సో రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంది కదా. యూఆర్ టేకింగ్ 5 రూపీస్ రిస్క్ ఫర్ అ టార్గెట్ ఆఫ్ అరౌండ్ 15-20 రూపీస్ కాబట్టి 1:2 1:3 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి. అండ్ వాల్యూమ్స్ తోటి మంచి వాల్యూమ్స్ తోటి సెవరల్ టైమ్స్ ఇట్ అటెంప్టెడ్ టు క్రాస్ అబౌవ్ 48 లెవెల్ దాటలేకపోయింది అనమాట అండి. బట్ దిస్ టైమ్ ఇట్ బ్రోక్ అనమాట అండి, డిసెసివ్గా చక్కగా బ్రేక్ అయిపోయింది కాబట్టి. సో మనం కాన్ఫిడెంట్గా, సో విత్ ప్రాపర్ స్టాప్ లాస్ అండ్ విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ కావాలంటే పొజిషన్ తీసుకోవచ్చు, రైట్. ఓకే అండి. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చి సో టొరెంట్ ఫార్మా అనమాట అండి. ఫార్మా సెక్టర్ యాజ్ అ హోల్ నేను మీకు చాలా రోజులు చెప్తున్నాను కదా, ఫార్మా, అగ్రో కెమికల్ ఇవన్నీ కూడా సో దే ఆర్ డూయింగ్ గుడ్ అనమాట అండి. సో ఫార్మా అనదర్ జైంట్ అనమాట అండి. సో టొరెంట్ ఫార్మా, సో ఇట్ ఈస్ లుకింగ్ గుడ్ అనమాట అండి. ఓకే, సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఫార్మా, సో ఇది చిన్న కంపెనీ కాదు, డీసెంట్ కంపెనీ కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో లుకింగ్ గుడ్. సో టొరెంట్ ఫార్మా మీరు చూడొచ్చు అనమాట అండి, ఇట్ ఈస్ లుకింగ్ గుడ్ అనమాట అండి, రైట్. అనదర్ ఇంట్రెస్టింగ్ స్టాక్ వచ్చి MCX అనమాట అండి, మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్. అంటే చాలా ఫాల్ తర్వాత కొంచెం ఎవరైతే వాల్యూ బై కొంచెం లాంగ్ టర్మ్ ఎవరైతే హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారో దే మే కన్సిడర్ ఇట్ అనమాట అండి, రైట్. ఫర్ టార్గెట్స్ ఆఫ్ 1600 అండ్ 2000 లెవెల్స్కి ఇప్పుడు 1500 ఉందన్నమాట అండి. అయితే కొంచెం ఇట్ మే టేక్ 6 months 8 months 1 year, ఐ డోంట్ నో, బట్ ఇట్ విల్ టేక్ టైమ్. బట్ ప్యాటర్న్ అయితే మాత్రం కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది, ఇట్ ఈస్ లుకింగ్ ఇంట్రెస్టింగ్. బట్ 1300 1400 లెవెల్స్, 1400 కిందకు వచ్చేస్తే మాత్రం 1380 లెవెల్స్ కింద వస్తే మాత్రం యూ హ్యావ్ టు ఎగ్జిట్. మళ్ళీ అగైన్ స్టాక్ సైడ్ వేస్ వెళ్ళిపోవచ్చు అనమాట అండి. ఓకే, బట్ ఇట్ ఈస్ లుకింగ్ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే మంచి కన్సాలిడేషన్ దాటి బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి సో మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట అండి, రైట్. ఓకే అండి. నెక్స్ట్ స్టాక్ వచ్చి శారదా క్రాప్ కెమ్. అయితే ఇది ఎందుకు నేను మీకు షేర్ చేశానంటే ఈరోజు ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ కైండ్ ఆఫ్ మల్టీ బ్యాగర్ రిటర్న్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అనమాట అండి. మీరు చూస్తే కనుక అరౌండ్ 370 ఉన్నది ఇమీడియట్గా 670 అయిపోయింది విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ మీరు చూస్తే విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 15 days అనమాట. 10 to 15 daysలో ఆల్మోస్ట్ డబల్ అయిపోయినట్టుగా స్టాక్ ప్రైస్ పెరిగిందనమాట అండి. సో ఈ లెవెల్స్ నుంచి అంటే ఇక్కడ అగ్రెసివ్గా సంబడి హ్యాస్ అక్యూములేటెడ్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, నేను చెప్పే పాయింట్ ఈ లెవెల్స్ దగ్గర సంబడి హ్యాస్ అక్యూములేటెడ్ సమ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ. బట్ తర్వాత చాలా ప్రైస్ మూమెంట్ వచ్చింది, చాలా కొంచెం డిస్ట్రిబ్యూషన్ జోన్ వచ్చింది, మళ్ళీ కిందకు వచ్చింది. బట్ మళ్ళీ అగైన్ ఈ లెవెల్స్కి వచ్చేసరికి దే ఆర్ యాడింగ్. అంటే కొంతమంది చెప్తుంటారు కదా వాల్యుయేషన్ పరంగా ఈ స్టాక్ వాల్యుయేషన్ ఇక్కడ దే ఆర్ గివింగ్ గుడ్ వాల్యుయేషన్ అనమాట అండి. ఇది ఫండమెంటల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. బట్ టెక్నికల్గా మీరు చూస్తే ప్రీవియస్గా కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్అవుట్ వచ్చింది ఇక్కడ, ఆ లెవెల్ దగ్గర రీటెస్ట్ అవుతుంది. ఓకే, సో ఇది టెక్నికల్ అనాలిసిస్ అనమాట. ఫండమెంటల్ అనాలిసిస్ పరంగా మీరు చూడొచ్చు అనమాట. DCF కానీ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో కానివ్వండి, రకరకాల మెథడ్స్లో PE మల్టిపుల్ వాల్యుయేషన్ కానివ్వండి, పెగ్ రేషియో కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దే ఆర్ గివింగ్ గుడ్ వాల్యుయేషన్, ఇక్కడ బాగానే ఉండొచ్చు అని చెప్పి దే ఆర్ రెడీ టు జంప్ ఇన్ అనమాట అండి ఇట్ సీమ్స్. ఎందుకంటే హ్యూజ్ వాల్యూమ్ ఈ మధ్యలో ఎక్కడైనా చూసారా ఇంత ఫాల్ వచ్చింది, ఎక్కడ ఈ వాల్యూమ్స్ రాలేదు. మళ్ళీ ఇట్ మే స్టార్ట్ అనమాట అండి ద జర్నీ. ఓకే, సో మళ్ళీ అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వచ్చేమో. సో ఇట్ సీమ్స్ నేను కూడా ఐ విల్ ట్రై టు యాడ్ అనమాట అండి. ఒకవేళ రేపు ఏదైనా మొమెంటం కంటిన్యూ అయితే కనుక అబౌవ్ 400 మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ 350 కిందకు వస్తే వీ హ్యావ్ టు ఎగ్జిట్, దట్ ఈస్ ఫర్ షూర్ అనమాట అండి. మళ్ళీ అగైన్ ఇట్ విల్ బికమ్ వీక్ అనమాట. ఎందుకంటే వీఆర్ జస్ట్ బెట్టింగ్, అంటే రివర్సల్ అవ్వచ్చు ఇక్కడ ఈ డిఫరెంట్ పాయింట్స్ మనం డేటా పాయింట్స్ బట్టి మనం దీన్ని ఆ విధంగా మనం చూస్తున్నాం కాబట్టి కంటిన్యూ బాగా పడిన తర్వాత కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్లో మనం బై చేస్తాం కాబట్టి వీ కెన్ టేక్ ఛాన్స్ అనమాట అండి, రైట్. బట్ స్టాప్ లాస్ ఫాలో అవ్వండి ఫ్రెండ్, మర్చిపోద్దు. ఫస్ట్ టార్గెట్ వచ్చి 470 విచ్ ఈజ్ అరౌండ్ 70 రూపీస్ ఫ్రమ్ కరెంట్ లెవెల్ అండ్ అబౌవ్ దట్ 540. ఓకే,
సో ఈ విధంగా ఫస్ట్ సెకండ్ టార్గెట్స్ అనమాట అండి. సో అబౌట్ దట్ మార్కెట్ ఇట్ డిపెండ్స్ అనమాట అండి. రైట్, ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ మార్కెట్ అప్డేట్. అండ్ ఐ హ్యావ్ అనదర్ సెషన్ అనమాట అండి. ఎవరైతే పెయిడ్ టెలిగ్రామ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి 1-on-1 సెషన్ ఉందన్నమాట అండి. ఓకే, సో స్టాక్స్ గురించి అవి మా పోర్ట్ఫోలియో గురించి అంత డిస్కషన్ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ అందుకే కొంచెం ఫాస్ట్గా వీడియో నేను చేశాను అనమాట అండి. రైట్, ఓకే అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. అండ్ ఐ హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ వాచింగ్ ఆంధ్రా బుల్స్ ఆప్షన్స్ మాస్టర్ క్లాస్ ఏదైతే వీడియోస్ ఉన్నాయో అన్నీ కూడా. అంత కొంతమంది నాకు మెయిల్స్ అవి కూడా పంపించారు, వాళ్ళు బ్యాక్ టెస్ట్ చేసింది రియల్ అప్రిషియేట్ అనమాట అండి. రమేష్ గారు కొంతమంది ఏంటంటే వాళ్ళ పేపర్ మీద రాసుకుని అవన్నీ కూడా ఇలా చేసామండి, ఇది టెస్ట్ చేసాం అని చెప్పి వాళ్ళ ఇక్కడ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కొన్ని క్వరీస్ అవి కూడా అడుగుతున్నారు అనమాట అండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ కొంతమందికైనా ఉపయోగపడితే మై జాబ్ ఈస్ డన్ అనమాట అండి. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. రైట్, ఓకే అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని ఇస్తే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీరు రిలేటివ్స్ ఫ్రెండ్స్కి అందరికీ ఆంధ్రా బుల్స్ లాంటి చూడాలని తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.